విజయసాయిరెడ్డిపై ఫైర్ అయిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. విజయసాయిరెడ్డి అనే గుంటనక్క చంద్రబాబు, లోకేష్లపై ట్విట్టర్ ద్వారా మొరుగుతున్నాడు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నుంచి డైవర్ట్ చేసేందుకు పోస్టులు పెడుతున్నాడు. వైఎస్ సీఎం అవ్వక ముందు నుంచి కూడా ఆయనతో నడిచిన నేతలు ఇప్పుడు వైసీపీని వేడుతున్నారు. జగన్ వైఖరి నచ్చక నియంతృత్వ పోకడలు భరించలేక వెళ్తున్నట్టు చెప్తున్నారు. నువ్వు ట్విట్టర్లో ఇంగ్లీష్తో పాటు హిందీలో ఎందుకు పోస్టులు పెడుతున్నావో అందరికీ తెలుసు. తప్పుడు లెక్కలు రాసినందుకు 16 నెలలు జైల్లో ఉన్న నువ్వు నీతులు చెప్తావా? జగన్కు జైల్లో రూమ్మేట్వి, అందుకే నీకు రాజ్యసభను ఇచ్చాడు. విజయసాయిరెడ్డి అనే ఒక గుంటనక్క కూర్చొని ఎక్స్లో నోరు లేనట్టు నోటితో ఏం మాట్లాడకుండా ఎక్స్లో లోకేష్ బాబు గురించి, చంద్రబాబు గారి గురించి ఎక్స్లో పెడుతున్నాడు. అసలు ఈ గుంటనక్క నిన్న దేశమంతా కూడా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే ఒక దీని మీద దేశం మొత్తం యావత్తు కూడా చర్చించుకుంటుంటే ఆ చర్చని పక్కదారి పట్టేలాగా ఎక్స్లో లోకేష్ బాబు గారి మీద ఆయన గురించి పార్టీ శ్రేణులు విసిగిపోతున్నారంట, పార్టీ సీనియర్లు విసిగిపోతున్నారంట. ఈయనక ఏమా నీ గుంటనక్క వేషాలకి ఎవరో నమ్మరు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఇసిగిపోయి చాలామంది సీనియర్ నేతలు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి అస్మతి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫాలో అయినటువంటి వ్యక్తులు ఇవాళ మీ పార్టీని వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. అదేంటి? ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ, జగన్మోహన్ రెడ్డి నాయకుల దగ్గర ప్రవర్తించే తీరు కానీ నచ్చక బయటికి వెళ్ళిపోతున్నామని క్లియర్గా చెప్తున్నారే. అయినా సరే నువ్వు తిరుపతి లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించడానికి లోకేష్ బాబు గారి మీద ఎక్స్లో శాంతి నివాసంలోంచి నువ్వు ఎక్స్లో పెడుతుంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ ఇంకో పక్క బీజేపీతో మేము కలుస్తాం అంటాడు, బీజేపీలో విలీనం అయిపోతుంది అంటాడు. నువ్వు బీజేపీ పార్టీలో చేరడానికి హిందీలో పెడుతున్నాడు ఎక్స్లో. ఈ మధ్య చూడండి హిందీలో పెడుతున్నాడు. అంటే బీజేపీలో చేరడానికి హిందీ ఇచ్చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇంగ్లీష్లో పెట్టేవాడు ఇప్పుడు హిందీలో పెడుతున్నాడు. ఈ గుంటనక్క 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు తప్పుడు రిపోర్ట్లు, తప్పుడు ఆడిట్. అంటే ఇతను ఆడిటరు, పాప ఆడిటర్ల వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ ఇతను తప్పుడు లెక్కలు రాసి 16 నెలలు జైల్లో ఉన్న నువ్వు మాకు నీతులు చెప్తావా? నీ స్థాయి ఏంటి? నీ స్థాయి చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు రూమ్మేట్వి జైల్లో, కాబట్టి నీకు రాజ్యసభ ఇచ్చాడు.